నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసే వరకు తమ పోరాటం ఆగదన్న ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ నాయకులు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాంట్రాక్టర్ల ఆందోళన. గత 6 సంవత్సరాలుగా ఉన్న బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, బొంగ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ అచ్యుతాపురం పండు అశోక్ కుమార్ నివాసంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకపక్షంగా ఆమోదించడం మాలలకు చీకటి రోజు అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లు ఆమోదించడంపై తమ ఓటమికి వారే గోతులు తవ్వుకున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమాలు మరియు కోర్టుల ద్వారా న్యాయపరమైన ఉద్యమాలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు కండవిలి లోవరాజు, కుంచంగి రఘు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పండు అశోక్ కుమార్, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. ఈరోజు ఇక్కడ ఈ దీక్షను చేపట్టడానికి ముఖ్య కారణం, నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై అనేక చోట్ల అనేక శాంతియుత రూపాల్లో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకునే భాగంగా నిన్న రాత్రి నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది తప్పు అని మేము ఖండిస్తూ ఇక్కడ అందరూ కూర్చోవడం జరిగింది. ఇటువంటి దౌర్జన్యకర కండక్టర్లు పోలీసు వ్యవస్థ ద్వారా మా ఉద్యమాలను ఆపాలంటే మాత్రం అది సాధ్యం కాదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమ రుచి చూడడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు హానీమూన్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఉద్యమాల రుచి తెలియదు. కాబట్టి మాలల ఉద్యమం రుచి ఎలా ఉంటుందో కూడా ఆయనకు కూడా అతి త్వరలోనే చూపిస్తామని మేము తెలియచేస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ వలన ఏ కులానికి కూడా లబ్ధి పొందదు, ఏ కులంలో ఉన్న పేదవారికి కూడా అది సొల్యూషన్ కాదు. దానికి సరైన సమాధానం సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఎస్సీల్లో ఉన్న ఆర్థికంగాను సామాజికంగాను బాగా వెనకబడిన ఉన్న వ్యక్తులు మరియు రిజర్వేషన్లు పొందని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వారిని ఎలాగా డెవలప్ చేయాలని దానిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మాత్రమే సుప్రీంకోర్టులో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో రాజకీయ పరంగా ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా ప్రయత్నిస్తే, వర్గీకరణ లాంటివి చేయడానికి ప్రయత్నిస్తే మరొక్కసారి మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చని కూడా వారు కరెక్ట్గా చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించి ఈరోజు తమదైన బారిలో ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి గుతుహతలాడుతున్నాయి. అది మేము న్యాయపరంగా పోరాడి దాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము చేస్తాం. న్యాయం పరంగా మేము తప్పకుండా విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. దానిలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. మాలలందరూ కూడా దీనిపై ఎటువంటి భయభ్రాంతులకి గురవద్దు. మన రిజర్వేషన్లను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా దాన్ని కాపాడుకునే శక్తి మనకుంది. కాబట్టి మనం అందరం కూడా మేము ఇచ్చిన పిలుపుకు కట్టుబడి
మీ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలియజేసే విధంగా మన ఉద్యమాలు ఉండాలి. అలాగే మనం న్యాయస్థానంలో చేసే పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తాం. అతి త్వరలోనే వర్గీకరణ తప్పనేది ఈ న్యాయస్థానాల ద్వారానే ఒక తీర్పును ఇప్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. మిత్రులారా, నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి మాలలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఎటువంటి ఉద్యమాలు చెయ్యకుండానే నాయకుల్ని అవసరం చేయడం అనేది ఇది ఖచ్చితంగా తప్పు. ఇది రాజ్యాంగ విరుద్ధము. మనుషుల్ని బయటకు రాకుండా నిర్బంధిందామంటే ఒకరిని ఆపగలరు, మొత్తం రాష్ట్రం అంతా ఆపగలరా? రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నాము. మీరు చేసిన ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాము. త్వరలోనే తేదీ కూడా ప్రకటించబోతున్నాము. రాష్ట్ర నాయకత్వం అందరూ మాట్లాడిన తర్వాత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపునడానికి సిద్ధమవుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా గమనించండి, మాలల్ని అణగదొక్కడం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లేని ఆనందంతో తెగ పొగిడేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మాలల సంగతి మీకు పూర్తిగా తెలీదు. రాబోయే రోజుల్లో మీ ఓటమికి మీరు పునాదులు వేసుకుంటా ఉన్నారని ఈ సంఘటన మీకు తెలియజేస్తా ఉంది. మిత్రులారా, మాల సోదరులారా, మాల నాయకులారా, గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ పేరుతో మాల మాదిగలు నిలదీయడమే కాదు, మన రిజర్వేషన్ తీసేయడానికి వీళ్ళు పన్నాగం పంపుతున్నారు. సిద్ధంగా మిత్రులారా, మన ఉద్యమానికి సిద్ధం అవ్వాలా. సిగ్గు లేకుండా, సిగ్గు నెత్తురు లేకుండా ఇంట్లో కూర్చునే మాలలారా బయటకు రండి, ఉద్యమానికి సిద్ధం అవ్వండి. తేదీ ప్రకటించబోతున్నాం. రాష్ట్ర బంధును జయప్రదం చేయండి. జై భీమ్. నా పేరు పొంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్యం అధ్యక్షుడిని, అలాగే మాల సంఘాలు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మరి మాలల్ని కించపరుస్తూ అవహేళన చేస్తూ మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు శాంతియుత నిరసనలు చేయడానికి కూడా మరి అనుకరించకుండా, మరి సహకరించకుండా ప్రభుత్వ అధికారులు ఈ విధంగా హౌస్ అరెస్టులు చేసి మా కార్యక్రమాలను మాలల్ని కనీసం రాజ్యాంగబద్ధంగా మరి హక్కులు కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నా కూడా నీరుగార్చే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం చేపడతారో అప్పుడే ఈ మందా కృష్ణ మాదిగ అనే వ్యక్తి తెరపైకి రావడం జరుగుతుంది. మరి మాలల మీద చంద్రబాబు నాయుడు గారికి మరి అంత గజ్జి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి ఖచ్చితంగా మాలల పక్షాన నిలబడే పార్టీ లేకపోయినా మాలలకు ఒక రాజ్యాంగం ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న ప్రతి పార్టీని కూడా మాలలు వ్యతిరేకిస్తారు. త్వరలో మాలలు ఏ పార్టీలో ఉన్నా బయటకు వచ్చి రాజ్యాంగబద్ధమైన పార్టీని ఏర్పాటు చేసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ పార్టీని మట్టి కనిపిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. ఖచ్చితంగా కోర్టులో మీకు ఎదురు దెబ్బ తగులుతుంది. మీరు ప్రవేశపెట్టినటువంటి బిల్లు మరి మందా కృష్ణ మాదిగని వెనకాల నుంచి పావుగా వాడుకుంటూ మాల మాదిగల మధ్య, ఎస్సీల మధ్య మీరు చిచ్చు పెడతా ఉన్నారు. మీ వైఖరి మార్చకపోతే ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని కూడా మీరు రెచ్చగొట్టి ఈరోజు మాలలను కించపరుస్తూ ఉన్నారు. మేము రోడ్డు ఎక్కబోతున్నాం, మీరు కాచుకోండి అని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికే కాదు, మరి మాలలను హక్కులు చేర్చుకుంటారని అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే త్వరలో వెళ్తున్నారు. మేము పిఠాపురం వేదికగా రానున్న రోజుల్లో మీకు వెదిరి దెబ్బ, రాళ్ల దెబ్బ, చెప్పుల దెబ్బ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనే ఉద్దేశ్యంతో కాకినాడ రూరల్ బాకలపూడి గ్రామ పంచాయతీలో మండల అభివృద్ధి అధికారి పి సతీష్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి పాండురంగారావు, ఎక్సైజ్ సిఐ రామ్మోహన్ రావు నేతృత్వంలో నవోదయం 2.0 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ రేణుక మాట్లాడుతూ సారా రహిత గ్రామాలుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలోనూ నవోదయం 2.0 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నాటుసారా తయారీదారులపై, అమ్మకందారులపై ఇక్కడి నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ నాటుసారా తయారు చేసి జైలు పాలు అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు.
ముందుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి, ఎంపీడీఓ పి సతీష్, యూపీఆర్డీ మరియు గ్రామ ప్రత్యేక అధికారి ఆంజనేయులు, ఎస్ఐ వరహాలు, కార్యదర్శి పాండురంగారావును మరియు జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం కార్యదర్శి గేదెల చిన్నారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అనకారావు, కానిస్టేబుల్ జ్యోతి, జనసేన నాయకులు కనితి శ్రీనివాసరావు, తాతబ్బాయి, రాజు, బురుడి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ప్రకటించడానికి నవోదయం 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్య ఉద్దేశం నాటుసారాన్ని నిర్మూలించడం. ఈ నాటుసారా తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతుంది, అలాగే చితికిపోతున్నారు, అలాగే మరణాలను కూడా సంభవిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవోదయం 2.0 కార్యక్రమం సందర్భంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ మీనా సార్, అట్లాగే కమిషనర్ గారు, డైరెక్టర్ గారు అందరూ కలిపి ఒక మంచి సదుద్దేశంతో ఈ నవోదయం కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందండి. ఇప్పుడు ఈ వాకాలపూడి గ్రామం ఏదైతే ఉందో కాకినాడ పరిధిలో గల వాకాలపూడి గ్రామం సి కేటగిరీ విలేజ్గా నాటుసారా అమ్మకాలు ఉండే విలేజ్గా పరిగణించడం జరిగింది. ఈ నాటుసారా రహిత గ్రామంగా దీన్ని తీర్చిదిద్దడానికి గాను ఈ వాకాలపూడి గ్రామ ప్రజల సహాయ సహకారాలు అందించమని ఈ సభాముఖంగా మేము కోరుతున్నాము. అందుకని ఈరోజు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారి అవ్వచ్చు, లేకపోతే ఎంపీడీఓలు అవ్వచ్చు, లేకపోతే విఆర్ఓలు అవ్వచ్చు, ఎక్సైజ్ సిబ్బంది అవ్వచ్చు, అట్లాగే ఈఓపీఆర్డీ, పంచాయతీరాజ్ ఎవరున్నా కూడా దయచేసి దీనికి సంబంధించి నాటుసారా తాగడం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమున్నాయి, నాటుసారా తయారీ కానీ రవాణా కానీ అమ్మకాలు కానీ చేస్తే మనకి వాళ్ళకి పడే జైలు శిక్ష 8 సంవత్సరాలకు పెంచడం జరిగింది. వాటికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మంత్రివర్యులు, మా శాఖ మంత్రివర్యులు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు, డైరెక్టర్ గారు వాళ్ళ ఆదేశానుసారం ఈ నాటుసారా నిర్మూలనకి ఇది 2వ కార్యక్రమం. ఇంతకుముందు ప్రభుత్వంలో ఒకసారి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకసారి చేసింది, ఇప్పుడు ఇది 2వసారి. వాకలపూడి గ్రామం నాటుసారా అమ్మే వాటిలో ఉంది. అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ కాకుండా ఇది సి కేటగిరీ. వీటన్నిటిని కూడా మేము సాధ్యమంత త్వరగా వీటిని నిర్మూలిస్తాము. సారా రహిత సమాజమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికోసం మాకు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అండగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు దీంట్లో మమైకం అయితే తప్ప మా యొక్క లక్ష్యాలు నెరవేరు. వాళ్ళంతా కూడా మాకు అండగా ఉంటామని తెలియజేస్తారు. ఇది సందర్భం కాదనుకుంటా, ఇది దీని మీద అడగండి.